కాబట్టి ఆంధ్రప్రదేశ్ మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చాలా కీలకమైన రాష్ట్రంగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ 2 ఎలక్షన్లు జరగబోతున్నాయి మార్చిలో అండ్ ఇవి. కాబట్టి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉంది, టీడీపీ జనసేన పొత్తు కుదిరింది, వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతా సీట్ల పంపకాలు కూడా అయిపోయినాయి. ఎడితిరిగి బీజేపీ కూడా వీళ్ళతో కలుస్తుందా లేదా అనేదే చాలా నెలలుగా పెద్ద చర్చ నడుస్తోంది. వన్ థింగ్ ఈజ్ క్లియర్, బీజేపీ అంటే ఏపీలో ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఇది ఎవరు కాదనలేని నిజం. ఇది బీజేపీకి కూడా తెలుసు. బీజేపీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్కి తెలుసు బీజేపీ మీద వ్యతిరేకత ఉంది అని. తెలుగుదేశం పార్టీకి బాగా తెలుసు బీజేపీ మీద వ్యతిరేకత ఉందని. అలాంటప్పుడు పొత్తు పెట్టుకోవడమా లేదా పొత్తు లేకుండా వెళ్ళడమా అనే మీమాంసలో ఈ 3 పార్టీలు ఉన్నాయి. టీడీపీ జనసేన కూటమి చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోతుంది జనంలోకి, జనం రిసీవ్ చేసుకుంటున్నారు, క్యాండిడేట్లు, ఇదంతా నడుస్తూ ఉంది. బీజేపీతో కలిసి వెళితే నష్టమా లాభం అనే క్వశ్చనే లేదు, నష్టమే. కాకపోతే ఆ నష్టాన్ని ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి ఒకవేళ పొత్తు కుదిరితే? మరి ఈ విషయంలో బీజేపీని కన్విన్స్ చేయాలా లేక ప్రజల్ని కన్విన్స్ చేయాలా అనే చర్చ కూడా 2 పార్టీలు జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో గత కొన్ని వారాలుగా బీజేపీ నాయకత్వంతో అంతర్గత చర్చలో వర్తమానాలు కమ్యూనికేషన్స్ ఏవో నడుస్తూ ఉన్నాయి ఈ కూటమికి బీజేపీకి మధ్య. లేటెస్ట్గా నిన్న బీజేపీలో ఒక కీలక నేత, బీజేపీ కేంద్ర కార్యవర్గంలోని ఒక కీలక నేత సమాచారం పంపించారు. రేపో ఎల్లుండో మీకు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి పిలుపు వస్తుంది, ఆలోచించుకుని వాళ్ళు చెప్తారు అని. సో చంద్రబాబు నాయుడిని రమ్మని బీజేపీ అధిష్టానం మాట్లాడుకుందాం రమ్మని కబురు చేసినట్టుగా ఇవాళ ఈవినింగ్ న్యూస్ బ్రేక్ అయింది. ఆయన రేపు సాయంత్రం బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు. అంటే చంద్రబాబు నాయుడిని పిలిచారు అని అంటే ఎన్నికలకు సంబంధించిన ఒక అవగాహన, అది డైరెక్ట్గా పొత్తా, ఇండైరెక్ట్ పొత్తా, ప్రీ పోల్ అలయన్సా, పోస్ట్ పోల్ అలయన్సా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాస్తవం, ప్రీ పోల్ అలయన్స్ అయితే కాస్త బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత ప్రభావం టీడీపీ జనసేన మీద పడుతుంది, ఇది వాస్తవం. ఒకవేళ బీజేపీ లేకపోతే అసలు దానికి ఆ వ్యతిరేకత అనే దాని గురించి వీళ్ళు ఆలోచించకుండా బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏం జరగబోతోంది ఢిల్లీలో అనేది ఒక కీలకమైన చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ చాలా హాట్గా నడుస్తుంది. ఢిల్లీలో కూడా రాజకీయ వర్గాల్లో చంద్రబాబు నాయుడిని ఎందుకు రమ్మన్నారు, చంద్రబాబు నాయుడిని పొత్తు కోసం పిలిస్తే మరి పొత్తు ఎలా ఉండబోతోంది, ఇలాంటి చర్చలే ఎక్కువగా ఉన్నాయి. సో దీని మీద మనం చర్చను చూడబోతున్నాం. మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు.